ఆర్కే గారు మళ్ళీ రిటర్న్ వైసీపీలో జాయిన్ అవుతున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటండి? మంచిదే కదండి. నెంబర్ 1 టైగర్ ఈజ్ బ్యాక్. ఖచ్చితంగా మంగళగిరిలో ముచ్చటగా మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి, రెండోసారి పప్పుగాడిని ఇంటికి పంపించడానికి ఆర్కే గారు రంగంలో దిగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దించుతున్నారు. ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గానికి ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే 3 శాఖలకు మంత్రిగా ఉండి వాళ్ళ బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఉండవల్లిలో అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకున్న కొంపలో ఉంటా కూడా మంగళగిరి ఎక్కడ ఉందో తెలియని ఈ ఎదవల సన్నాసులకి ఈరోజు వాడి అమ్మ వాడి పెళ్ళం వచ్చి నడి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇవాళ అది చేస్తాం ఇది చేస్తామని అధికారం ఉన్నప్పుడు ఎవరు కనపడలా. నీ అపాయింట్మెంట్ కావాలంటే నీ గేట్లు కాడ కాపలా కూర్చోవాలా. ఈరోజు మాత్రం నీ కొడుకునో లేకపోతే నీ భర్తనో నువ్వు గెలిపించుకోవడం కోసం మంగళగిరిలో సందులు తిరుగుతున్నారు. ఆ స్థాయికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా 2024లో ఆర్కే గారి నేతృత్వంలో మంగళగిరిలో లోకేష్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ పరిస్థితి అనేది వైసీపీలో లోకేష్ గారికి ఇలా క్రియేట్ అవ్వడానికి అతను చేసుకున్న వ్యక్తిగత పరిణామాలు అని మీ స్పందన ఏంటండి? లోకేష్ వ్యక్తిగతంగా చేసుకునేది ఉంది. అసలు రాజకీయాలు చేయడం చేత కాదు, ఆడికి మాట్లాడటం రాదు. ఆడికి కూర్చొని కుర్చీలు మడదేస్తున్నారు. రేపు పొద్దున ఓడిపోయిన తర్వాత ఆడి టెంట్ హౌస్లో పని చేసుకోవడం వాడి పని ఏంది, మాట్లాడటం చేత కాదు. మొన్న ఏదో మీటింగ్లో కూర్చొని వాడు కుర్చీని మడదేస్తున్నాడు. అంటే వాడు ఏం చెప్తున్నాడు అంటే వచ్చిన జనాలకి మళ్ళీ నన్ను మంగళగిరి ప్రజలు ఇంటికి పంపిస్తున్నారు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, తొందరలో టెంట్ హౌస్ పెట్టుకున్నాను, మీ ఇంట్లో శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఏమైనా జరిగితే నాకే ఫోన్ చేయండి, మీ ఇంటికి వచ్చి నేను టెంట్లో వేస్తాను కుర్చీలు వేస్తానని దానికి నిదర్శనంగానే మన సభలో వాడు కుర్చీలు మాడతేయడం జరిగింది. సరే, ఇలా చేయడం అనేది ప్రజాస్వామ్యంలో అంత మంచిది కాదని మేము అనుకుంటున్నాం. దాని మీద మీ స్పందన ఏంటండి? ఏం చేయడం మంచిది కాదు, ఇలా కుర్చీలు మడత పెట్టడం ఇలాంటివి అనేది. అదే కదా నేను కూడా అంటుంది. ఇప్పుడు నువ్వు ప్రజానాయకుడివి, నువ్వు ప్రజలకు ఏదో సేవ చేద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చావు. నువ్వేం చేయాలా? నాకు అధికారం ఇస్తే నేను ఇది ఇరగదీస్తాను, అది పగలు తీస్తాను అని చెప్పాలా. నేను కుర్చీలు మడత పెడతాను, సాపలు చూడతాను, నువ్వు జనాలకు చెప్పేది అది కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా రాజకీయాల్లో ఉండాలి, ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది జనాలకు చెప్పుకోవాలా. గతంలో నా బాబు హామీలు ఇచ్చాడు, నెరవేర్చలేకపోయాడు. ఈసారి నేను దగ్గరుండి మా బాబును ఒంగోబెట్టి వాడి చేత పనులు చేపిస్తానని నువ్వు వాగ్దానాలు చేయాలా. అని నువ్వు ఏమన్నా చేస్తున్నావు అసలుకి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా అనేక రకమైన పథకాలని నేరుగా వాళ్ళ ఇంటికి పేదవాడి ఇంట్లో వాడి అకౌంట్లో వేస్తున్నాడు. మీ బాబు ఏం చేశాడు? జన్మభూమి కమిటీలని వాడి దినం కమిటీలని పెట్టుకొని వాడి పార్టీ జెండా ఎవడైతే ఇంటి మీద కట్టుకుంటాడో వాడికి ఇస్తానంటాడు. అది కరెక్ట్ కాదు కదా. అందుకనే వాడిని ఇంటికి పంపించారు. 2014లో ఆయన ఎందుకు గెలిపించారు? రాష్ట్రం విడిపోయింది, ఈడేదో ఇరగదెత్తాడు పగలు తెస్తాడని వాడికి అవకాశం ఇచ్చారు. ఏం చేశాడు? 5 సంవత్సరాల్లో పర్మనెంట్ బిల్డింగ్ ఏమైనా కట్టాడా? రాజధానిలో అన్ని తాత్కాలిక బిల్డింగ్లే, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలే. దుర్గమ్మ పక్కన ఫ్లైఓవరు 4 సంవత్సరాలు పట్టింది ఆడికి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పూర్తి చేశాడు. కొత్త ఫ్లైఓవర్ సంవత్సరంన్నరలో కట్టి కేంద్ర మంత్రుల చేత ప్రారంభోత్సవం చేశాడు. అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. నీ బాబు ఏం చేశాడు? మళ్ళీ ఏం చేద్దామని ఏం మొహం పెట్టుకొని వద్దాం అనుకుంటున్నారు? 2014లో నీ బాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురుతోనే వచ్చారుగా, ప్రభుత్వం తీసుకున్నారు కదా, అధికారం తీసుకున్నారు ప్రజల దగ్గర నుంచి. ఏం బాగా తీశారు? ఏం చేయలే. మళ్ళీ ముగ్గురు కలిసి కట్టుకొని వస్తున్నారు. ఏం చేస్తారు? జనాలు చూశారు కదా మీ ముగ్గురిని. ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండేటప్పుడు ఒక నిబద్ధతతో ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అనేది జనాలకు చెప్పాలి. కానీ ఇలాంటివి కాదు, కుర్చీలు మడతేస్తాను, సాపులు చూడతాను అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఎలా ఉండాలనేది ముందు శిక్షణ పొందు. సీనియర్ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎలా గౌరవించాలి, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలనేది శిక్షణ పొందిన తర్వాత అప్పుడు ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలోకి రావాలా. అంతేగాని మా తాత ముఖ్యమంత్రి, నా బాబు ముఖ్యమంత్రిగా చేశాడు గతంలో, నేను రేపొద్దున ముఖ్యమంత్రి అవుతానన్న అహంకారంతో వస్తే మాత్రం జనాలు మొహాన పప్పు వేసి కొడతారు. ఓకే సార్, ఇప్పుడు నారా లోకేష్ అనే వ్యక్తి 2014లో ఇక్కడ ఓడిపోయిన గంజి చిరంజీవి గారికి టికెట్ ఇస్తామని అనుకున్నారు. కానీ అది 2019లో వచ్చేసరికి నారా లోకేష్ గారు పోటీ చేశారు. ఇతను ఒక బీసీకి అన్యాయం చేసినట్టు అని ఇక్కడ ఉన్న బీసీల్లో స్పందన ఉంది. దాని మీద మీ రియాక్షన్ ఏంటండి? ఖచ్చితంగా అండి. ఇవాళ బీసీ సోదరులే ఇవాళ
తెలుగుదేశాన్ని చుట్టజుట్టి పక్కన కృష్ణానదిలో బాడినొక్కారు. గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన రోజున కులాలు మతాలు చూడాల బీసీలే ఆయనకి మంచి ఆయుపట్టుకు ఉండే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క అహం మదం బీసీలని ఎస్సీ ఎస్టీ మైనార్టీలను దూరం చేసుకున్నారు. నిజంగా 2014లో గంజి చిరంజీవి అనే వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి నువ్వు టికెట్ ఇచ్చావు, కేవలం 12 ఓట్లతో ఓడిపోయాడు. ఓడిపోయినా కూడా మీ అంటే నడిచాడు, మీతోనే ఉన్నాడు, అధికారం ఉన్నంత కాలం మీతోనే ఉన్నాడు కూడా. కానీ నువ్వు 2019లో పోటీ చేయాలనుకున్నప్పుడు 12 ఓట్లతో ఓడిపోయాడు. ఓ బీసీ సామాజిక వర్గం సంబంధించిన నాయకుడు, అతను మనకు అండగా ఉండి ఈసారి మనం గెలిపిద్దాం అన్న ఆలోచన నువ్వు చేయకపోగా నీకోసం కష్టపడి పనిచేసినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ నాయకుడిని పక్కకు దోసేసి నువ్వు వచ్చావు. ఆ రోజునే మంగళగిరి నియోజకవర్గం ఉన్న బీసీలు అందరూ కూడా నిన్ను తరిమి కొట్టారు మంగళగిరి నుండి. ఈ రోజున మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ నువ్వు పోటీలోకి వచ్చావు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల మీద ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు, ఓడిపోయే సీటు కాబట్టి బీసీలకు ఇస్తున్నారు అని. ఓడిపోతారు వైసీపీ వాళ్ళు అన్న నమ్మకం ధైర్యం నీకు ఉన్నప్పుడు నువ్వు అసలు బేషరతుగా బీసీకి ఇచ్చి నిలబెట్టి గెలిపించచ్చు కదా. నీకు అది ఉంది కదా, గెలుస్తారన్న నమ్మకం నీకు ఉన్నప్పుడు నువ్వెందుకు పోటీ చేయటం? ఒక బీసీకి ఇచ్చి బీసీని గెలిపించి బీసీల పట్ల నీకు ఉన్నటువంటి నిబద్ధతను నువ్వు చాటుకోవాలి కదా. అలా కాకుండా మళ్ళీ నువ్వే పోటీ చేస్తున్నావు అంటే నువ్వు బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? ఇది మంగళగిరి నియోజకవర్గంలో కాదు నాయన, రాష్ట్రంలో అందరూ కూడా ఒక బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా మీ యొక్క ప్రవర్తనని మీ యొక్క పనితీరుని మీరు ఏ రకంగా వాళ్ళతోటి అవలంబిస్తున్నారో అన్నీ పరిశీలిస్తున్నారు. కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపించడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఏలూరు నరసరావుపేట పార్లమెంట్ అనేది ఎక్కువగా బీసీలకి యాదవ్ కమ్యూనిటీకి ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీల్లో దీని యొక్క ప్రతిభం అనేది ఉండిద్ది అంటారు సార్? ఏమండి, ఒక మీరు చెప్పిన నియోజకవర్గాలు ఏలూరు పార్లమెంట్ ఇవే కాదండి. ఇవాళ ఇన్ని సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అన్ని కులాలని కూడా, మరీ ముఖ్యంగా బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎవరికైనా కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికే పట్టం కడతారు. ఇవాళ మేము బీసీల మీద ఏదో ముసలి కన్నీళ్ళు గారుస్తున్నామని ఇవాళ వచ్చి నేను బీసీలకి పెద్ద పెట్టేస్తాను కింద పెట్టేస్తానంటే ఇవాళ నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలనే చూస్తున్నారు తప్ప నిజంగా ఆ సామాజిక వర్గాల యొక్క అభివృద్ధిని ఏ రోజు మీరు కోరుకోలేదు, వాళ్ళని అభివృద్ధి చేయలేదు కూడా. మీరు అది అభివృద్ధి చేయడమే కాదు చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కులాలు మతాలకు అన్నిటికీ అతీతంగా మళ్ళీ ఇటువంటి పాలన కావాలనుకుంటున్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు మళ్ళీ తిరిగి వైసీపీలో జాయిన్ అవుతున్నారుగా, దాన్ని ఎలా స్వాగతిస్తున్నారు? ఎలా అంటే మీ స్పందన ఏంటి? నా పేరు మోదుగురు బ్రహ్మారెడ్డి, మాది ఇప్పటం. ఎమ్మెల్యే గారు తిరిగి రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన పోయిన అనవసరంగా రాంగ్ స్టెప్ వేసి ఇది అయ్యారు. మేము ఎంతో బాధపడ్డాం కార్యకర్తలు అందరం. ఇప్పుడు ఆయన రావటం మాకు కొండంత అండ. పార్టీ గ్యారెంటీకి 20,000 మెజార్టీతో మళ్ళీ మన మంగళగిరి గెలవబోతుంది. ఇప్పుడు 2024 ఎలక్షన్లో బీసీలకి సీట్ అని చెప్పేసి అతను జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పారు కదా, మంగళగిరి ఎమ్మెల్యే. దాని గెలుపులో మన ఆర్కే గారి యొక్క స్పందన అనేది ఎంతవరకు ఉండిద్ది? మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ జీవితం చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉండండి కార్యకర్తలు మొత్తం. ఎమ్మెల్యే గారు ఎవరికి టికెట్ ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు. ఆర్కే గారి ఆధ్వర్యంలో ఆయన వెనక మేము కూడా నడుపుతాము. మనం ఈసారి 20,000 మెజార్టీతో మన మంగళగిరి లోకేష్ని ఓడిపోతున్నాం. మనం 2 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన ఆర్కే గారి యొక్క గెలుపు కోసం కష్టపడిన మనుషులు ఇప్పుడు బీసీల కోసమే సీట్ ఇచ్చిన గంజి చిరంజీవి గారికి ఎంతవరకు కష్టపడతారనే దాని స్పందన? కార్యకర్తలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఏ జీవితం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఆర్కే గారు వెనక మేము అందరం నడుపుతాం. ఇవాళ ఆర్కే గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గం నెంబర్ 1గా డెవలప్ అయింది. ఈ పప్పులోకి వేసి వచ్చి 4 బళ్ళలు, ఈ కొట్లకు 4 బోర్డులు, ఆ ఊళ్ళో తైవాన్ పంపులు నలుగురికి ఇస్తున్నాడు, కుట్టు మిషన్లు 4 ఇస్తే అభివృద్ధి అయిద్దా? ఇవాళ మంగళగిరి ఆర్కే గారు చేసిన అభివృద్ధి ఇప్పుడు మాకు 60 సంవత్సరాలు, ఈ 20 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చెందాల మంగళగిరి నియోజకవర్గం మొత్తం. మొన్న మనం ఆ స్విమ్మింగ్ పూల్ కానీ ఆ స్కేటింగ్ కానీ చూస్తే కళ్ళు తిరిగిపోయినాయి మాకు. అసలు ఆర్కే గారు ఎన్ని చేశారనుకున్నా
అసలు మంగళగిరి ఇవాళ ఒక రోల్ మోడల్గా తీసుకోవచ్చు మన నియోజకవర్గం మొత్తం. అయితే ఆర్కే గారు రావడాన్ని మీరు పూర్తిగా స్వాగతిస్తున్నారు. బ్రహ్మాండంగా ఆర్కే గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్. రాబోయే 2024 ఎలక్షన్లో బీసీలకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓకే, 2024 ఎలక్షన్లో ఎలక్షన్ అనేది పనితీరు ఎలా ఉండిద్ది చెప్పండి. 2000 ఎలక్షన్లో మళ్ళీ వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి. ఈసారి 160 సీట్లు పైనే వస్తాయి. 175కి 175 టార్గెట్ మంది, అయినా కూడా 160 పైనే వస్తాయి. ఎందుకంటే ఇవాళ సామాజిక న్యాయం పాటించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో ఈ బడుగు బలహీన వర్గాలందరికి, బీసీలకి, ఎస్టీ, మైనార్టీలకి టికెట్లు ఇచ్చి మన రాష్ట్రాన్ని ముందంజలో తీసుకెళ్తున్నారన్నమాట. దానికి అందరూ సహకరించి మనం మళ్ళీ గెలిపించుకొని మన పార్టీని 24లో అధికారంలోకి తీసుకురావాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈ చంద్రబాబు నాయుడికి మైండ్ పోయింది. చంద్రబాబు నాయుడికి మైండ్ పోయి అమిత్ షా గారిని కలిశాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ పొత్తు మీద నమ్మకం లేదు అతనికి. అమిత్ షాతో కలిస్తే అమిత్ షా ఒక షరతు పెట్టాడు, 75 మాకు 100 నీకు. 3 సంవత్సరాలు ముగ్గురు ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడికి 2 సంవత్సరాలు, పవన్ కళ్యాణ్కి 1 సంవత్సరన్నర, బీజేపీ వాళ్ళకి 1 సంవత్సరన్నర. ఆ షరతు మీద అయితే ఒప్పందం ఖాయమైంది బీజేపీతో. ఈ చంద్రబాబు దేనికైనా సిద్ధంగా ఉన్నాడు. దేనికంటే జైల్లో పెడతానని అది భయపడి వణికిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు మళ్ళీ తిరగదోడుతున్నారు. అయిపోయింది. మొన్న హెల్త్ బాగోలేదని పాపం ఇది ఇచ్చారు, కానీ లేకపోతే జైల్లోనే ఉన్నాడు ఇప్పుడు. అందుకని అమిత్ షా అండ కోసం, మోడీ గారు అండ కోసం ఆయన ఎన్ని తిట్టినా కూడా మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళు అండ కోరుకుంటున్నాడు అనమాట. ఏది వాళ్ళు జైల్లో వేయకుండా ఉంటారండి. తప్పు చేస్తే మోడీ గారు ఏమన్నా జైల్లో వేయొద్దంటాడా? అంటే లోకేష్ ఈసారి మంగళగిరిలో గెలిచేది నేనే, నాకు 25,000 మెజార్టీ వద్దని ప్రచారం చేస్తున్నారు కదా. మంగళగిరి ఏం అభివృద్ధి చేశారని లోకేష్ గెలుస్తాడు? అసలు లోకేష్కి దేనికి వేయాలి ఓటు? మనం మంగళగిరి నియోజకవర్గంలో ఇవాళ ఆర్కే గారు చేసిన డెవలప్మెంటు చూస్తే మనం లోకేష్కి దేనికి వేయాలి ఓటు? అసలు మనం అసలు ఒక మంగళగిరి టౌన్ కాదు, ఒక పల్లెటూరులు తీసుకుందాం మనం. ఇవాళ మా ఇప్పటం ఉంది, ఎంతో అభివృద్ధి అయింది. దానికి దగ్గర 10 కోట్లు కేటాయించాడు ఆర్కే గారు. అట్లా ప్రతి ఊరికి ఆయన నియోజకవర్గం మొత్తం బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఇప్పుడు వాళ్ళు 14 నుంచి 19 దాకా ఏం చేశారు? అసలు ఏ ఊరికి ఏం చేశారు నియోజకవర్గంలో? అసలు వాళ్ళకి దేనికి వేయాలి ఓటు? ఈ 4 బల్లలను కొట్లకు తగిలించుకున్న 4 బోర్డులు ఈతే వేస్తారా ఓట్లు? ఇవాళ మనకి ఈ పథకాల ద్వారా ఎంత డబ్బు వస్తుందో, మనకి నవరత్న పథకాల ద్వారా పేద ప్రజలకు కానీ మాకు రెడ్లకు కూడా వచ్చినాయిగా. ఇప్పుడు మాకు 3 సార్లు వచ్చినాయి ఓబీసీని వేస్తాం. మా మిస్సెస్కి 3వ కూడా వస్తుంది 15 ఏళ్ళు. ఇవాళ అన్ని కులాలకి సమన్యాయం చేస్తున్నాడు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ లోకేష్కి మంగళగిరిలో అసలు నుంచునే అర్హత కూడా లేదు నేను చెప్పాలంటే. ఎందుకంటే మన వైసీపీ గవర్నమెంట్లో ఆర్కే గారు అంత అభివృద్ధి చేశాడు మన నియోజకవర్గాన్ని. మన నియోజకవర్గం నెంబర్ 1గా ఉంది. ఇవాళ ఆర్కే గారు రావటం, బాస్ ఈజ్ బ్యాక్, మళ్ళీ బ్రహ్మాండంగా ఉంది. మాకు ఎంతో ఆనందంగా ఉంది. 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనేది దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? దాని ఇంపాక్ట్ ఏముండదు అనుకుంటున్నారా వైసీపీకి? వాళ్ళ పొత్తు ఏముండదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద నమ్మకం పోయింది. హరిరామజోగి పాపం 68 సీట్ల కంచి ఇప్పుడు 40 సీట్లకు వచ్చాడు. మాకు ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు అంటున్నాడు. నాయుళ్ళు కుర్రోళ్ళు మొత్తం ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్మారంటే, మీరు ఎప్పుడు రెడ్లకి కమ్మోళ్ళకి జాకీలు పెట్టి లేపుతున్నారో, మన కులాన్ని మనం కూడా ముఖ్యమంత్రి అవ్వాలని వీడు చెప్పాడు. చెబితే కుర్రోళ్ళు యూత్ అంతా నమ్మారు. నిజంగానే ముఖ్యమంత్రి చేస్తాడు కావాలి, ప్రతి కులానికి ఉంటుంది, అది తప్పులేదు దాంట్లో. చేసుకో, నువ్వు కూడా వచ్చి అభివృద్ధి చేసుకొని నుంచొని కార్యకర్తలను పోయి చేసుకో. అలా కాకుండా అట్టా తప్పుడు మాటలు చెప్పి వాళ్ళందరినీ ఒక ఇచ్చేసి చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయాడు. ఈ అమ్ముడు పోవటం వల్ల కుర్రోళ్ళు మొత్తం మళ్ళీ రివర్స్ అయ్యారనమాట. ఈ వాళ్ళ అన్న ఏమో రెడ్లకు అమ్ముకున్నాడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి, ఈ పవన్ కళ్యాణ్ ఏమో కమ్మోళ్ళకి అమ్ముకుంటున్నాడు. వాళ్ళిద్దరు వల్ల తెగేది లేదు, తెల్లారేది లేదు. వాళ్ళు రాజకీయానికి వేస్ట్. ఏదో ఆ సినిమాలు చేసుకుంటా మనల్ని కూడా ఆనందింపజేస్తే కామెడీలు బొమిడీలు చేస్తా కాసేపు మనం 10 రూపాయలు ఇచ్చి సినిమా చూడొచ్చు. అంతేగాని రాజకీయం అంటే ఏంది? ఈ చంద్రబాబు కీర్తులను తట్టుకోవాలంటే అసలు ఎవడల్లా ఇద్దే? చంద్రబాబు చేసే మోసాలను తట్టుకోవాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఇప్పుడు ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఎవడు లేడు. అసలు చంద్రబాబు చేసి అన్ని మోసాలను తట్టుకొని నిలబడ్డాడంటే జగన్మోహన్ రెడ్డి గుండె ధైర్యానికి మనకు హ్యాట్సాప్ చెప్పాలి మనం. ఆ పవన్ కళ్యాణ్, చిరంజీవులు వాళ్ళంతా తొలిగాల్లోనే పోయేవాళ్ళు. వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొండేడు, గుండె ధైర్యం గల్లాడు కాబట్టి తట్టుకొని 40 ఏళ్ళ ఇండస్ట్రీని ఎన్నుపోసి ఎరగదీసి మడిసి మూలన పడేసాడు అనమాట. ఈ 24లో ఏం లేదు. ఇప్పుడు ఈ రాజ్యసభ కూడా పోయింది. ఇక
రాజ్యసభలో కూడా ఒక సీట్ లేదు చంద్రబాబుకి. దాన్ని కూడా కొందామని ఒక 20 మందిని 5 కోట్ల కాడికి బేరం చేశాడు. ఎవడు ఒక ఎమ్మెల్యే పోవాలా. వరలరామయ్యని మళ్ళీ పిలిచాడు, నీకు ఇస్తా రాజ్యసభ అని. ఆడ ఏది 44 ఎమ్మెల్యేలు ఉంటే కానీ రాజ్యసభ సీటు రాదు. అది కొందామని ప్లాన్ చేశాడు 5 కోట్లు ఇచ్చి. ఎవడు పోవాలా. పోయినసారి 4 పోయి పప్పులో కాలేశారుగా, వాళ్ళకి జీవితమే క్లోజ్ అయిపోయింది. అందుకని ఎవడు పోవాలా. ఆ రాజ్యసభ కూడా పోయింది. 24తో శాసనసభలో కూడా రావడానికి లేదు. ఇక అయిపోయింది. ఇక ప్రతిపక్ష హోదా కూడా పోయింది. రేపు అన్ని 10 సీట్లు కూడా రావు. ఇప్పుడు 2024 ఏప్రిల్ 2వ తారీఖు నుంచి రాజ్యసభలో అనేది ఒక టీడీపీ పార్టీ తరఫున ఒక మెంబర్ కూడా ఉండరు. 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇలా అయిపోవడానికి ఒక వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు కారణమా, లేకపోతే పార్టీ యొక్క వ్యక్తిగత కారణాలా? చంద్రబాబు వ్యక్తిగత కారణాలే అవన్నీ. డబ్బు కోసం ఎప్పటికప్పుడు అమ్ముకుంటా ఆ సీట్లు ఆ కేడర్కి ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళకే రాజ్యసభ కానీ అవి ఇచ్చుకుంటూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు అట్ట కాదుగా, మన క్యాస్ట్ పరంగా పోయి ఆయన మన ఈ బీసీలకి ఇవ్వటం ఈ ఎంతో మందికి ఇచ్చాడు. ఇప్పుడు రాజ్యసభలో కూడా చెప్పిన వాళ్ళందరికీ ఇచ్చేసాడు ఆయన. ఈయన చంద్రబాబు అలా కాదుగా, 700 కోట్లు 200 కోట్లు ఇస్తే వాళ్ళకి ఇటు. పాపం వరలరామయ్య ఒకసారి కార్లు వేసుకొని ఉండవలసి అంటారా వచ్చినా నీకు పోయిందని హైదరాబాద్ వాడికి ఇచ్చాడు. అట్లా చంద్రబాబు అంత మోసపూరిత రాజకీయం అన్నమాట. అవసరానికి వాడుకొని అవతల బారేస్తాడు. మోడీ గారిని ఎన్ని తిట్టాడు వ్యక్తిగతంగా ఎలక్షన్ అయిపోయినాక. ఆయన భార్యను కూడా విమర్శించాడు. సిగ్గు చరం లేకుండా మళ్ళీ వెళ్ళి ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాడు. మోడీ గారు కాళ్ళు పట్టుకున్నాడు. మొన్న అమిత్ షా కాళ్ళు కూడా పట్టుకున్నాడు అనుకో. అట్లా చంద్రబాబుయే పార్టీని నాశనం చేశాడు. దానితోటి ఈ కొడుకు వచ్చి ఇంకా నాశనం చేశాడు. ఇక ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళకి రాజ్యసభలో ఎప్పుడూ ఒక సీట్ అన్నా ఉండేది. అలాంటిది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బతో 102 సీట్లని 23 తెగ్గొట్టాడు. ఈసారి అసలు అది కూడా లేదు. రాజ్యసభలో కూడా గల్లంత అయిపోయారు. ఇక ఈసారి అసెంబ్లీలో కూడా గల్లంత అయిపోతున్నారు. 24లో 175 175 మనం పక్క పోటీ ఉంది మనకి. వాళ్ళకి పోటీ ఇచ్చే దమ్ము కూడా లేదు అసలు. మేము సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు పోస్టులు చూసి ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పెట్టారు, మేము సిద్ధమేనని. దేనికి సిద్ధం? 10 సీట్లు ఇచ్చేవాడు కూడా సిద్ధం అంటే ఎట్టా? దానికి ఒక సిద్ధం అంటే దానికి దమ్ము ధైర్యం పోటీలో ఎదుర్కొనే సత్తా ఉండాలి. 15 సీట్లు పోటీ చేసేవాడు కూడా నేను సిద్ధం అంటే ఏంటి అసలు? అది ఆ సిద్ధమైన టైటిల్కే వాల్యూ పోయింది. 15 సీట్లు పోటీ చేసేవాడు కూడా మేము సిద్ధం అంటే ఏంది అసలు? అది 175కి 175 రమ్మని దమ్ముంటే నువ్వు సిద్ధమని పెట్టుకో, అప్పుడు మేము కూడా సిద్ధమని. దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇది అన్న సినిమా పేర్లా, ఇది రాజకీయం, సినిమా కాదు. 3 గంటల్లో ఆడు త్రివిక్రమ్ శ్రీనివాసు అట్ట తీసి ఈయన్ని ముఖ్యమంత్రిని చేస్తాడు, ఎంపీని చేస్తాడు, ఏదైనా చేస్తాడు. సినిమాలో సాధ్యమైద్ది. ఇది నిజ జీవితం. అది జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళు ఎవళ్ళ కాదు, వాళ్ళ ముగ్గురిని ఓడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు అసలు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయంలో రాజశేఖర రెడ్డి గారికి సీఎం అవడానికి 30 ఏళ్ళు పట్టింది. అదే రాజశేఖర రెడ్డి గారి కోరికైనా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి 10 ఏళ్ళు పట్టింది. రాజశేఖర రెడ్డి గారిని ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు దాటి వెళతాడని మీకేమైనా అనిపిస్తుందా? రాజశేఖర రెడ్డి గారిని ఇప్పటికే దాటాడు. ఇప్పుడు ఈ ఒకసారి ముఖ్యమంత్రికే జగన్మోహన్ రెడ్డి గారు దాటేశాడు. ఆయన 2 అడుగులు ఎత్తి 4 అడుగులు వేసాడు ముందుకు పేద ప్రజల కోసం. ఈసారి ఇంకా దాటబోతున్నాడు. రేపు 24లో ఇంకా దాటబోతున్నాడు. రాజశేఖర రెడ్డి గారిని కూడా దాటి వెళ్ళిపోయాడు. ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఆయన 2 అడుగులు ఎత్తి 4 అడుగులు వేసాడు. ఈసారి ఇంకా 6 అడుగులు వేయబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రిని మించిన తనయుడు. ఇప్పుడు మన దేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, ఇంతమంది ముఖ్యమంత్రి కొడుకులు ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదు. ఈ ముఖ్యమంత్రి కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఈయన యొక్క స్పందన అనేది దేశం మొత్తం అనేది ఒక ప్రజ్వలగా వెలుగుతుందని మీ స్పందన ఏంటి? నేను ఎప్పుడో చెప్పానమ్మా, ఇవన్నీ చాలా వీడియోల్లో చెప్పాము. ఇప్పుడు మనకు 15-16 మంది ముఖ్యమంత్రులు చేశారు మన ఆంధ్ర రాష్ట్రంలో. ఏ ఒక్క ముఖ్యమంత్రి కొడుకు కూడా కిలోమీటర్ నడిచేవాడు లేడు. అందరు తినటం, ఏసీలో పడుకోవటం. ఇప్పుడు మన ఎన్టీ రామారావు గారికి 8 మంది కొడుకులు ఉన్నారు. 8 మంది తినటం, ఇంట్లో పడుకోవడం. ఒక్కడికి ఒక శుద్ధి లేదు, నోట మాటలు లేవు. రామారావు గారికి నెంబర్ 1గా ఆయన నెంబర్ 1. మరి జలగ వెంగళరెడ్డి బొచ్చని మంది ఉన్నారు. ఎవడు కొడుకు ఒక్కడు వచ్చేవాళ్ళు. చెన్నారెడ్డి నెంబర్ 1. ఆయన కొడుకులు కూడా తినేసీలో పడుకోవడమే. ఈ చంద్రబాబు ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డిని చూసి నా పప్పు కొడుకుని కూడా ఒక ముఖ్యమంత్రి చేసుకోవాలి నేను అని దొంగదారిని తీసుకొచ్చి మొన్న కూడా ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ తీసుకొని 3 మంత్రి పదవులు ఇచ్చి ఆయన కోరిక నెరవేర్చుకున్నాడు. ఈసారి కూడా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని పాపం ఆయన ఆశ. చివరి కోరిక అది ఆయనకి, చివరి కోరిక. అది తీరదు.
ఆ చివరి కోరిక అనేది తీరదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 24లో మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. వీళ్ళందరూ అసలు ఎక్కడ పోటీ చేస్తారో కూడా తెలియదు. మంగళగిరి నిన్నటిదాకా ఏమనుకున్నాడంటే మన ఆర్కే గారు ఉంటాడు, మనం గెలుద్దాం తేలిగ్గా అనుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే బీసీలకు సీట్ ఇచ్చారో అప్పటి నుంచి భయం పట్టుకుంది వాళ్ళకు కూడా. బీసీ ప్రపంచంలో తట్టుకోలేమని అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ఉన్న ఆర్కే గారు మళ్ళీ తిరిగి వైసీపీలో వస్తున్నారు కదా, అతను వస్తే మీరు ఎలా స్వాగతిస్తున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆయన సొంత గూటికి సొంత ఇంటికి వచ్చాడు. మధ్యలో ఏదో కొద్దిగా అద్దెంటికి వెళ్ళినట్టు వెళ్ళాడు. అవన్నీ మాట్లాడతాం, పెద్దలు మాట్లాడారు. దాంతో ఇక్కడ లొకేషన్ ఓడించాలనే ప్రథమ కాన్సెప్ట్తోనే మళ్ళీ ఆయన రిటర్న్ బ్యాక్ అయ్యాడని నేను ఊహించుకుంటున్నాను. ఇప్పుడు ఆర్కే గారు బయటికి వెళ్ళిపోవడంతో మేము 70,000 80,000 మెజార్టీతో గెలుస్తామని లోకేష్ గారు అంటున్నారు కదా, ఇప్పుడు ఆర్కే గారు మళ్ళీ తిరిగి వచ్చారు కదా, దాని మీద ఆర్కే గారి యొక్క ఎఫెక్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు లోకేష్ గారు ఆర్కే గారు బయటికి వెళ్తే 70,000 80,000 మెజార్టీతో గెలుస్తామని జబ్బలు దరుచుకుంటున్నారు. ఓకే, అసలు లోకేష్ మంత్రిగాను వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగాను ఇదే నియోజకవర్గంలో ఓటర్లు అయి ఉండి 2014-19 మధ్య మంగళగిరి నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా, మంగళగిరి టౌన్లో అయినా, తాడేపల్లి టౌన్లో అయినా ఈయన ఏం చేశాడో చెప్పమనండి. 2019 నుంచి 2024 వరకు ఆర్కే గారు ఎమ్మెల్యే సారథ్యంలో ఏం చేశారనేది చర్చకు లోకేష్ వస్తానంటే నా స్థాయి కూడా అవసరం లేదు, నాకన్నా కింద స్థాయిలకు ఆన్సర్ చేయమని లోకేష్ని. ఆయన 70,000 మెజార్టీ వస్తూ 70,000తో మైనస్లో ఓడిపోతానికి సిద్ధంగా ఉన్నాడు, ఎవరో అని చెప్పలేము. ఇప్పుడు ఆర్కే గారు రాకముందు కొద్ది మెజార్టీతో వైసీపీ గెలిచేది. ఇప్పుడు ఆర్కే గారు రావడం వల్ల వైసీపీ కృష్ణానదికి వరదలు వచ్చినట్టుగా దూసుకుంటా మెజార్టీలో ముందుకెళ్ళడానికి 100% అవకాశాలు ఉన్నాయి. దీనికి ఆర్కే గారు రిటర్న్ బ్యాక్ రావడం వల్ల లోకేష్ మంగళగిరి నుంచి పారిపోవడం కూడా ఖాయమని నా అభిప్రాయం నేను చెప్తున్నాను. 2004-2019లో ఆర్కే గారు గెలిచారు కదా, అతను ఏమి అభివృద్ధి చేశారు? నేను వస్తే అభివృద్ధి చేస్తానని నారా లోకేష్ గారు అంటున్నారు. 2014-19 మధ్య ఆర్కే గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ క్రమంలో లోకేష్ గారి నాన్నే ముఖ్యమంత్రిగా ఉంటే ఆర్కే గారు ఎమ్మెల్యే హోదాలో వెళ్ళి నా కాన్స్టిట్యున్సీకి నిధులు ఇవ్వమని అడిగితే మీరు మా పార్టీ కాదు పక్క పార్టీ వాళ్ళు రూపాయి కూడా నిధులు అని చెప్తే అదే సమయంలో ఆర్కే గారికి కాఫీ ఇస్తే కాఫీ కూడా దాక్కుండా బయటకు వచ్చిన వ్యక్తి ఆర్కే గురించి నువ్వు ఆయన ఏం చేయలేదని చెప్పే అర్హత లోకేష్కి అసలు ఎక్కడ ఉంది? నువ్వేం చేసావో, నీకే అర్హత ఉందో రా బయటకు వచ్చి మాట్లాడు, నువ్వేం చేసావో చెప్పు. ఇప్పుడు ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే టికెట్ అనేది బీసీలకి కేటాయించారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సీట్లు అనేది బీసీ కేటాయించారు కదా, ఇప్పుడు పరిస్థితి బీసీ సీట్ అని చెప్పేసి నారా లోకేష్ అనేది చాలా ఫస్ట్ నుంచి చెప్తున్న వ్యక్తి, తను ఇక్కడ బీసీగా పోటీ చేయడానికి కరెక్ట్ కాదని మీ స్పందన? బీసీలకి ఎక్కువగా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పక్షపాతి. అందుకోసమే ఇక్కడ మంగళగిరి సీటు బీసీలకి ఇవ్వాలని ఆయన అనుకున్నాడు. మీ తెలుగుదేశం పార్టీ నుంచి నువ్వు కూడా కాకుండా నువ్వు బీసీకి నేనే పోటీ చేస్తాను ఎందుకంటే నువ్వు బీసీలు అంటే మీకు పడదు. బీసీ అంటే మీరు ఎంతసేపటికి ఏంటంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనుకుంటున్నారు, బ్యాక్ బోన్ అనుకోవట్లా. అది వైఎస్ఆర్సీపీ మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రస్తుతం మన ఆర్కే గారు కానీ బీసీ అంటే బ్యాక్ బోన్ అనే దాంట్లో వీళ్ళు ఉన్నారు. మీరేం బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని మీరు ఉన్నారు. ఆ బ్యాక్వర్డ్ క్యాస్ట్ బ్యాక్ బోను రేపు ఎలక్షన్లో మీకు రుచి చూపిస్తారు. రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో కూడా ఆ బీసీ రుచి ఏంటో మీకు అర్థమవుతుంది. తినబోతూ రుచి ఎందుకు ఆలోచించండి. మే 22వ తారీఖు సాయంత్రం మాట్లాడమనండి. ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ఉన్న ఆర్కే గారు మళ్ళీ తిరిగి వైసీపీలో జాయిన్ అవుతున్నారు, దాని మీద మీ స్పందన ఏంటి? ఆయన ఎప్పుడు వస్తారని మేము ఎదురు చూస్తున్నాం, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. ఎవరు చేయని విధంగా ఏ ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే చేయని విధంగా 11 సంవత్సరాలు ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారంటే చాలా అభివృద్ధి చేశారు. ఇది ఒక ఆర్కే సార్ మూలంగానే ఇది. 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే గారి యొక్క అభివృద్ధి అనేది ఎలా ఉంది? నెంబర్ 1గా ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడైనా మంగళగిరి టౌన్లో ఇంత పెద్ద రోడ్డు డెవలప్ చేయాలన్నా ఇది ఆర్కే సార్ మూలంగానే ఇది. ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆర్కే గారికి కాకుండా ఇప్పుడున్న ఇక్కడ బీసీ సామాజిక గంజి చిరంజీవి గారికి టికెట్ ఇవ్వడం వల్ల ఆ గెలుపులో ఆర్కే గారు ఎంతవరకు స్పందిస్తారు? దాని మీద మీ రియాక్షన్ ఏంటి? మంగళగిరి గడ్డ ఆర్కే అన్న అడ్డా ఇది. ఆర్కే గారు అయితేనే దీనికి ఎవరి నుంచున్నా వన్ సైడ్. ఇప్పుడు కొంతమంది చెప్పుకుంటున్నారు ఆర్కే గారు వెళ్ళిపోతే 70,000తో గెలిచేసాం, 80,000తో గెలిచేసాం, 20,000తో గెలిచేసాం. ఇప్పుడు
ఇది పొద్దున నిన్నటి నుంచి ఆర్కే గారు వైఎస్ఆర్సీపీలో వస్తున్నారు అనగానే ఇప్పుడు లోకేష్ 30,000తో ఓడిపోతున్నారు, 40,000తో ఓడిపోతున్నారు. జనాల్లో ఒక భయం, టీడీపీ మంగళగిరి నియోజకవర్గం ఒక భయం పుట్టుకుంది ఒకళ్ళకి. 2024లో ఎమ్మెల్యే కావాలన్న లోకేష్ కళని అనేది ఆర్కే నీళ్లు తల్లుతున్నాడన్న దాని మీద మీ స్పందన ఏంటి? ఆర్కే గారు నీళ్లు చల్లుతాం అంటే ఆయన మంగళగిరికి నో, వేరే ఎక్కడైనా పోటీ చేయమనండి. ఆర్కే మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కేనే గెలుపు. ఇదే 30,000తో ఆర్కే గారిని మేము మళ్ళీ హ్యాట్రిక్గా ఇప్పటికి 2 సార్లు గెలిచారు, 3వసారి గెలిపించే బాధ్యత మాది. ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ఉన్న ఆర్కే గారు మళ్ళీ తిరిగి వైసీపీలోకి వస్తున్నారు కదా, మీరు ఎలా స్వాగతిస్తున్నారు? మా అందరికీ చాలా హ్యాపీగాను చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ పార్టీలోకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎంట్రీ ఇవ్వటం, మళ్ళీ ఆయన తన సొంత ఇంటికి వస్తున్నట్టుగానే ఉంది. మేము దాన్ని బాగా స్వాగతిస్తున్నాం. 2 సార్లు గెలిచినా కానీ మంగళగిరిని ఏమీ అభివృద్ధి చేయలేదు, నేను వస్తే అభివృద్ధి చేస్తానని నారా లోకేష్ గారిని చెప్పారు కదా. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఆర్కే గారు మళ్ళీ తిరిగి వైసీపీలోకి రావడం వల్ల నారా లోకేష్కి చాలా ఎఫెక్ట్గా ఉంటుందని ప్రజాభిప్రాయం అనేది ఉంటుంది. దాని మీద మీ స్పందన ఏంటి? 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి 3 శాఖలకి మంత్రిగా ఉన్నాడు. వాళ్ళు ఉండవల్లి గ్రామంలోనే ఉన్నారు. మరి ఉండవల్లి గ్రామానికి కనీసం ఏం చేశారో చెప్పమను. ఉండవల్లి గ్రామంలో ఉన్నారుగా, ముఖ్యమంత్రి గారు ఉండవల్లి గ్రామమే, మంత్రి గారు 3 శాఖలకి మంత్రి గారు అయినటువంటి లోకేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇప్పుడు ఆయన నేను ఉండవల్లికి ఇది చేశానని ఏదన్నా ఉందా? దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఏమీ లేకుండా మరి ఇక్కడ ఉన్న ప్రజలకి కార్యకర్తలకి, మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏదైనా చేశాడేమో కానీ ప్రజలకైతే ఏమి చేసిన దాఖలాలు అయితే లేవు. అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరిలో ఎప్పటి నుంచో మూతపడి ఉన్న కోనేటిని అంతా వెలికి తీసి దాంట్లో మరి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎంత లోతు తీసి ఎంత కార్యక్రమాలు దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ప్రజలందరూ చూశారు, ప్రజలందరికీ తెలుసు. అట్లాగే అదే కాకుండా మంగళగిరికి పెద్ద పెద్ద రోడ్లు వేసి ఆయన ఎన్ని కార్యక్రమాలు అక్కడ ఎంత చేశాడో తెలుసు. ఎట్లాగే ఇప్పుడు బీసీలకు ఇస్తున్నారు అన్నారు. ఇప్పుడు బీసీగా కాంగ్రెస్ గవర్నమెంట్లో 4 సార్లు టికెట్ ఇచ్చారు బీసీలు పద్మశాలీలకి. 4 సార్లు ఇచ్చినా కూడా వాళ్ళు చేయలేని పనులు ఈయన బీసీ కాకపోయినా కూడా బీసీ చేనేత సౌకర్యం పెట్టాడు. చేనేతలకు సంబంధించినవి అన్నీ చాలా చేశాడు ఈయన. అట్లా ఏమి చేయలేదు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన సరే ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చింది, పార్టీని వదిలిపెట్టాడు, వెళ్ళిపోగానే ఈయన ఏమన్నా ఆయన ఇంట్లో డబ్బులు ఏమన్నా తీసుకొచ్చి అభివృద్ధి చేశాడా అని మొన్న ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గంజి చిరంజీవి గారు మాట్లాడుతున్నాడు. ఈయన నాకు ఏదైనా ఓట్లు వేయండి అని ఆర్కే గారు ఫోటో పెట్టుకొని ఆర్కే గారు అలా అభివృద్ధి చేశాడు, నేను ఇంతకంటే ఇంకా బాగా అభివృద్ధి చేస్తానని చెప్పాల్సింది పోయి ఈయన మన పార్టీలో ఉన్నాడని నువ్వే విమర్శిస్తే ఇంకా అవతల అపోజిషన్ వాళ్ళు విమర్శించరా? ఇది కాదు కరెక్ట్. బీసీలకు కూడా మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని తీసుకొచ్చారు కదా, అది చేనేత వర్గంలో నుంచే క్యాండిడేట్ని ఇస్తారు. కాకపోతే వీళ్ళు అనుకుంటున్న క్యాండిడేట్లు అయితే కాదు. ఈయన ఆర్కే గారు ఎవరికైతే చెప్తాడో వాళ్ళే క్యాండిడేట్ అవుతారు. ఆయన దృష్టిలో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారు బయటికి. వాళ్ళు వస్తే అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు నిన్న అయితే గెలుస్తాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈయన వచ్చాడు కాబట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎక్కువ మెజారిటీతో 20,000 అవ్వచ్చు లేదా 30,000 అవ్వచ్చు, అంత పెద్ద మెజారిటీతో గెలిపిస్తాడు ఈయన గెలిపిస్తే జగనన్న కూడా ఆర్కే గారిని ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడ ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఈయనకు కూడా తగిన న్యాయం చేస్తాడని మేమందరం భావిస్తున్నాం. 2024లో 3వసారి వైసీపీ జెండా మంగళగిరిలో, 2వసారి లోకేష్ ఓటమి అనేది ఎంతవరకు చూడవచ్చు? ఎంత మెజారిటీతో ఇక్కడ వైసీపీ గెలవచ్చు? మేమైతే 20,000 నుంచి 30,000 దాకా మెజారిటీతోనే గెలుస్తానని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇక్కడ చేసినవి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏమీ చేయలేదు, ఎక్కడ ఏం జరగల. ఈయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉండి అనేక కార్యక్రమాలు చేశాడు. రైతులకి పొలాలకే డొంక రోడ్లు వేయచ్చు, లేదంటే సీసీ రోడ్లు వేయచ్చు, లేదంటే అన్ని రకాలుగా అన్ని ఊరుల్లో అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగింది. ఇది మేము చెప్పడమే కాదు, అపోజిషన్ వాళ్ళు కూడా చెబుతున్నారు. ఆయన బాగానే చేశాడు. ఆయనకి ఈ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కడికి ఆర్కే అంటే ఏంటి అనేది తెలిసింది.
అంటే ఆర్కే గారు ఇన్ని కార్యక్రమాలు చేశాడు అని. అట్లాగే అపోజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఒంటరి పోరాటం చేసి కోర్టులకు వేసిన చరిత్ర ఇప్పుడు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే అన్న పోరాటం చేశాడా చంద్రబాబు నాయుడు గారి మీద? మరి చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం చేశాడు. తర్వాత అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చినా తనకు మంత్రి పదవి ఇస్తానని ఈగిపోయినా కూడా జగనన్న ఏ రాజకీయ సమీకరణలో క్యాస్ట్ పరంగా ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఇవ్వపోయినా పర్వాలేదు నాకు అని చెప్పి ఆయనంతటికి ఆయనే సమర్థించుకొని నాకు ఈ పైన నేను ముందుకెళ్తానని తనే వెళ్ళి జగనన్న నాకు ఈ పైన నువ్వు ఎవరికోళ్ళకి ఇచ్చి ఇచ్చినా నాకేం ఇబ్బంది లేదని చెప్పి ఆయన తన దీంట్లోనే ఉన్నాడు. అట్లాగే ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ ఆర్కే గారు వస్తే ఇక్కడ మళ్ళీ ఎక్కువ మెజార్టీతో గెలవటానికి అవకాశం ఉంటుంది.